ఇకపోతే ఇంకా కొన్ని అంశాలు మనకి ఇవ్వడం జరిగింది, అవి కూడా ఏంటో మనం చూద్దాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనం చూస్తూ ఉంటే ఇంకా మనకి ఏమన్నాయంటే రోల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి కూడా దీని బేస్డ్గానే మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఇది కూడా మనకి పనికొస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా ఇది ఒకసారి జిఎస్ గురించి చెప్పేసి కానీ దీని గురించి కూడా మనం సపరేట్గా చూద్దాం. జిఎస్ గురించి చూసి సపరేట్గా దీన్ని మనం చూద్దాం. అయితే ఇకపోతే ఇంకా మనకి రిమోట్ సెన్సింగ్ సంబంధించిన అంశాలు ఏంటో మనం చూద్దాం. రిమోట్ సెన్సింగ్ సంబంధించిన అంశాలు ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని అప్లికేషన్స్ కూడా మనకి రిమోట్ సెన్సింగ్ ఎస్పెషల్లీ మనం చూడొచ్చు. ఏమేంటి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనకి పనికొస్తూ ఉంది ఈ రిమోట్ సెన్సింగ్ అనే కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం. రిమోట్ సెన్సింగ్ అన్నీ కూడా మనకి దేని ఆధారంగా పనిచేస్తున్నాయంటే శాటిలైట్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. అంటే శాటిలైట్లు ఏముంటాయంటే సెన్సార్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. సెన్సార్లో నుంచి మనకి ఏమొస్తూ ఉంటాయంటే థర్మల్గా, అంటే మనకి డే టైంలో పనిచేయడానికి సూర్యుని ఆధారంగా ఉంటాయి, నైట్ టైం పనిచేయాలంటే మైక్రోవేవ్స్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం శాటిలైట్స్. అయితే ఇక్కడ ఈ మనకి రిమోట్ సెన్సింగ్ వల్ల మనకి ఇచ్చినటువంటి సిలబస్ని బట్టి రిమోట్ సెన్సింగ్ వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉపయోగాలు మనం చెప్పుకున్న అంశాలని మళ్ళొకసారి మనం క్రోడీకరిస్తూ ఉన్నాం. అంటే మనం చూస్తూ ఉంటే ప్రధానంగా మనకి రిమోట్ సెన్సింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటే ప్రధానంగా మనకి ఏం తెలియజేస్తూ ఉందంటే ఏదైనా సరే మనకి ఎక్కడైతే ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుందో లేకుంటే మనకి విపత్తు అనేది వస్తూ ఉంటుందో విపత్తుకు సంబంధించి ముందస్తు చర్యలు అనేది మనం తీసుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్ ద టైంలో మనం హెల్ప్ తీసుకోవచ్చు. తర్వాత ఆఫ్టర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఇలాగా అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తూ ఉందని మనం చూస్తూ ఉంటే నష్ట తీవ్రతను మనకి అంచనా వేసుకోవచ్చు. నష్ట తీవ్రతని చివరి టైంలో ఇక్కడ ఆఫ్టర్ అని చెప్పుకున్నాం కదా, నష్ట తీవ్రత అనేది మనకి అంచనా వేసుకోవడానికి. తర్వాత హెల్ప్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి అంటే ఎవరైతే ఎఫెక్టర్స్ ఉన్నారో, తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎవరైతే మనకి రిలీఫ్ ఉన్నారో, మనకి రెస్పాన్స్ రిలీఫ్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ముందస్తు చర్యల్లో భాగంగా వార్నింగ్ ఇవ్వడానికి ఇప్పుడే మనం చేసుకున్నాం. ఇలా ఇవ్వడానికి మనకి రిమోట్ సెన్సింగ్ అనేది ప్రధానంగా అది భూకంపాలు కావచ్చు, భూకంపాలకు సంబంధించి లేకుంటే సునామీ మనం చెప్పుకున్నాం 6 నుంచి 8 నిమిషాల ముందే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదని. సునామీ పలానా ఏరియాలో వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇస్తూ ఉంటుంది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రిమోట్ సెన్సింగ్ ఏం చేస్తూ ఉందంటే ఈ ఏరియా కొంచెం వీక్గా ఉంది, దిస్ ఈజ్ ద ఎర్త్క్వేక్ జోన్ అని. తర్వాత డ్రాట్లో మనకి వెట్ కంటెంట్ ఇలా ఉన్నది, ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. వాటర్ కంటెంట్ అనేది మనకి జలాశయాల్లో తగ్గిపోతూ ఉంటుందని. ఇట్లా అన్నిటికి సంబంధించి ఏదైతే మనకి యాక్సిడెంట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ ఇలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంది, ఈ ఏరియాలో రోడ్డు ప్రాబ్లంగా ఉంది, ఇక్కడ రోడ్లు ఇలా వేసుకోవాలి, తర్వాత ఫారెస్ట్ ఇలా ఉంది, ఈ ఏరియాలో సంబంధించినటువంటి అగ్ని ఏమంటారంటే కారు చిచ్చు జరుగుతాడానికి అవకాశం ఉంటుంది అనేది ఇలాగ మనకి అన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. రెస్పాండ్ అవ్వడానికి, ఉపశమన చర్యలు చేపట్టడానికి మాత్రమే మనకి రిమోట్ సెన్సింగ్ అనేది మనకి పనికొస్తూ ఉంటుంది. ఇదే మనకి రిమోట్ సెన్సింగ్ సంబంధించి జిఎస్ఐ కలిపి రెండింటిని మళ్ళీ అప్లికేషన్ క్వశ్చన్స్ ఏంటి అనేది మనకి అప్లికేషన్లో ఉపయోగాలు ఏంటి దీని యొక్క అనేది మనం చూద్దాం అన్నమాట. ఇది మనకి ప్రధానంగా రిమోట్ సెన్సింగ్ సంబంధించినటువంటి అంశం అనమాట. ఇకపోతే నెక్స్ట్ మనకి మిగిలిపోయిన అంశం ఏంటంటే మనకి ఇంకా జిఐఎస్ అంటనమాట. జిఐఎస్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటారు. జిఐఎస్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే ఈ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏంటంటే ఒక్క మాటలో చెప్పేస్తాను, జరగబోయేదాన్ని ఊహించుకోవడం కొరకు, జరగబోయే దుర్విషయాన్ని విశ్లేషించడం కొరకు, అంటే జరగబోయే అంశాన్ని ప్రధానంగా విశ్లేషణ చేసుకోవడం కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. జరగబోయేది అంటే ఒకవేళ సునామీ రాబోతూ ఉంది దాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, ఒకవేళ ఎర్త్క్వేక్ రాబోతూ ఉంది అంటే జరగబోయేదాన్ని విశ్లేషించేదాన్ని మనం ఏమంటామంటే మనకి జిఎస్గా చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తూ ఉంటే జిఎస్లో మనకి ఏం చేస్తుందంటే జిఐఎస్లో ప్రధానంగా మనకి ఏం చేస్తుందంటే సపోజ్ ఒక ఏరియాలో మనకి ఒక బిజినెస్ అనేది ఒక వ్యాపార సంస్థని ఒక బిల్డింగ్ని నిర్మించుకోవాలి. దానికి సంబంధించినటువంటి సర్వే సమాచారం అంతా కూడా జిఎస్లో పొందవచ్చు మనం. తర్వాత ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలా, ఒక స్కూలుని ఏర్పాటు చేయాలా, లేకుంటే ప్రభుత్వం ఏదైనా ఒక బిల్డింగ్ నిర్మించాలా,
ఇలాంటి ఏది చేయాలన్నా సరే ఒక సమాచారాన్ని మనకి ఇస్తూ ఉంటుంది, 3D రూపంలో ఇస్తూ ఉంటుంది. అయితే సమాచారాన్ని ఎలా ఇస్తూ ఉంటుంది అది మనకు పాయింట్. అంటే మనకి ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిదిగా మనం చెప్పుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాగా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఏదైతే మనకి రిమోట్ సెన్సింగ్ ఉందో ఈ రిమోట్ సెన్సింగ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా, అంటే ఎలాగా ఇన్ఫర్మేషన్ అంటే పలానా ఏరియాలో అడవుల శాతం ఎంత ఉన్నాయి కాబట్టి అక్కడ ఆ ఏరియాలో అడవులు ఉన్నాయి కాబట్టి అక్కడ మనం బిల్డింగ్ కట్టుకోకూడదు, అక్కడ మనం డిఫారెస్టేషన్ చేయకూడదు, అట్లా అనమాట. అంటే రిమోట్ సెన్సింగ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏం చేస్తూ ఉన్నామంటే కొంత మ్యాప్ పాయింటింగ్ని మనం తయారు చేస్తూ ఉంటాం. తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ని తయారు చేసుకుంటూ ఉంటాము. ఒక 3D రూపంలో మనం తయారు చేసుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్కి రిమోట్ సెన్సింగ్ తేడా ఏంటంటే రిమోట్ సెన్సింగ్ని ఆధారంగా చేసుకొని జిఎస్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంతే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక సాఫ్ట్వేర్ లాగా తీసుకొని దాన్ని విశ్లేషణ చేయటం కానీ, దానికి సంబంధించిన 3D మ్యాప్లు తీయటం కానీ, ఒక సర్వే లాగా చేయడానికి కూడా మనకి జిఎస్ అనేది మనకి పనికి వస్తూ ఉంటుంది. కొన్ని మ్యాప్ పాయింటింగ్ చూస్తూ ఉంటే మనకి కొంత అర్థమవుతూ ఉంటుంది. ఇలాగా మనం చూస్తూ ఉంటే ఇలా చూడొచ్చు. మనం మ్యాప్ పాయింటింగ్లో మనకు అర్థమవుతా ఉంది. ఇలా చూడొచ్చు మనం. డేటా సోర్సెస్కి ఇది షీట్ డేటా అంటారనమాట. డేటా అంటే మనకి డేటా లేయర్స్, షీట్ డేటా అంటారనమాట. షీట్ డేటా అంటే మనకి ఇలాగా ఒక షీట్ లాగా మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. స్ట్రీట్ అంటే ఇక్కడ ఈ డేటా సోర్స్లో మనకి ఈ జిఎస్లో ఈ స్ట్రీట్ అనేది ఇలా ఉన్నది, ఇలా వెళ్ళిపోయింది, మళ్ళీ ఇలా స్ట్రీట్ వచ్చింది, ఇవన్నీ కలిసినవి, ఒక స్ట్రీట్ ఇలా వెళ్ళిపోయింది, ఇట్లా వెళ్ళిపోతుంది ఒక స్ట్రీట్ అనేది. ఒక స్ట్రీట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. అంటే మనకి ఈరోజు ఒక స్ట్రీట్ ఎలా ఉన్నది అనేది మనకి ఎలా వస్తూ ఉంటుంది, పలానా ఏరియాలు అనేది మనకి తెలుసుకోవడానికి జిఎస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. బిల్డింగ్ డేటా అంటారు. బిల్డింగ్ డేటా పలానా ఏరియాలో ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ చిన్న ఇల్లు ఉన్నాయి, ఇక్కడంతా ఖాళీ స్థలమే, ఇక్కడ రాగానే ఒక పెద్ద బిల్డింగ్ ఉందని చెప్పేసి బిల్డింగ్ డేటా ఇస్తూ ఉంటుంది. స్ట్రీట్ డేటా కావాలన్నా జిఎస్ ద్వారా ఇస్తూ ఉంటుంది. తర్వాత బిల్డింగ్ డేటా కూడా మనకి జిఎస్ ద్వారా వస్తూ ఉంటుంది. వెజిటేషన్ డేటా అంటారు. ఫారెస్ట్ మనం చూస్తూ ఉంటే ఈ ఏరియాలో గుబురుగా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ బాగా చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఒక రకమైన వేరే రంగులో ఉన్నటువంటి బాగా పండిపోయిన చెట్లు అని మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఇలా అడవులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనకి ఏది ఎంత ఎత్తులో ఉందనేది మనకి ఇలాగ ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్యాప్ ఎంత ఉంది, ఇటు మధ్య గ్యాప్ ఎంత ఉన్నది, తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఇంటిగ్రేటెడ్ డేటా అంటే మొత్తాన్ని కలిపి కూడా ఒక డేటా ఇస్తూ ఉంటుంది. అంటే ఇలా మనం చూసుకోవాలి, ఇలాగ రోడ్డు ఉంది, ఇలా కనుక మీరు వెళ్తా ఉంటే ఇక్కడ రోడ్డు వస్తుంది, ఇక్కడ ఫారెస్ట్ వస్తుంది, ఇక్కడ ఒక ఇల్లు వస్తుంది, మొత్తం కలిపి చెప్తున్నాడు అనమాట. ఇలా నుంచి వస్తే మళ్ళీ ఒక రోడ్డు వస్తుంది, ఇక్కడ ఒక ఇల్లు వస్తుంది, ఇక్కడ ఫారెస్ట్ వస్తూ ఉంటుంది, ఇలా కనుక వెళ్తే మళ్ళీ ఇల్లు వస్తూ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, ఇక్కడ రోడ్డు వస్తూ ఉంటుంది అని ఇలాగా మనకి బిల్డింగ్, ఫారెస్ట్లు ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అంటే అన్నీ కలిపి కూడా మనకు ఒక పిక్చరైజేషన్ ఇస్తూ ఉంటుంది. ఇది జిఎస్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది, అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. మన రిమోట్ సెన్సింగ్ ఇచ్చిన ఆధారంగా పలానా ఏరియాలో పలానా ఉన్నాయని చెప్తూ ఉంటుంది. ఒక పిక్చరైజేషన్ ఆ మొత్తాన్ని చూస్తూ ఉంటుంది. ఇది కూడా చూసి ఏం చేస్తుంటుంది, డేటాకి ఇన్ఫర్మేషన్, స్ట్రీట్కి ఇస్తూ ఉంటుంది, బిల్డింగ్ డేటా ఇస్తూ ఉంటుంది, వెజిటేషన్ అడవులు ఎక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. తర్వాత ఇంటిగ్రేటెడ్గా మొత్తం కలిపి కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మనం పోతే ఇంకా మనం చూస్తూ ఉంటే దీంట్లో ఇంతకుముందు చూసింది చాలా బాగుంది. ఇది కూడా మనం చూడొచ్చు. వెక్టారు, తర్వాత వచ్చరికి రాష్ట్ర అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉన్నాడు. ఇలాగా కస్టమర్స్ ఇక్కడ మనకి స్ట్రీట్, ఇలాగే ఈ స్ట్రీట్లో ఎలా ఉన్నాయి రోడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇలాగే రోడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పార్సెల్స్, ఈ ఏరియాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఎలివేషన్ ఎంత ఉందో చెప్తూ ఉంటుంది, ల్యాండ్ యూజెస్ ఏంటో చెప్తూ ఉంటుంది, రియల్ వాళ్ళు అంత మొత్తాన్ని కలిపి చెప్పేస్తుంది. ఇంకా ఈ ఏరియాలో సముద్రం ఉన్నది, వాగు ఉన్నది, లేకుంటే ఈ ఏరియాలో పెద్ద బిల్డింగ్, మన కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇక్కడ మనకి ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటుంది. ఇది మనకి సంబంధించి ఒక జిఎస్కి సంబంధించి. జిఎస్లో మనకి ఇలాగ రకాలనే కనిపిస్తూ ఉంటాయి. 2 టైప్స్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా జిఎస్లో. వెక్టార్ అని, తర్వాత వచ్చరికి రాస్టార్ అని మనం 2 రకాలు పిలుస్తుంటాం. వచ్చరికి వెక్టార్, ఇది ఒకటి వెక్టార్, తర్వాత వచ్చరికి రాస్టార్ అంటారనమాట. ఇక్కడ వెక్టార్లో ఏం కనిపిస్తూ ఉందంటే అంతా కూడా
మనకి లైన్ల రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తర్వాత డాట్స్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైన్ల రూపంలో డాట్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వెక్టర్ రాస్టర్లో ఎలా ఉంటుందంటే మనకి అంతా కూడా ఇలాగా మనకి అంటే స్క్వేర్ టైప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది, స్టేర్ టైప్లోను. తర్వాత వచ్చరికి ప్రధానంగా నిలువు వరుసలు అడ్డు వరుసలు అంటారు అనమాట. దీన్ని నిలువు వరుసలు అడ్డు వరుసలు ఉంటుంది. ఇంకా రియాలిటీ అంటే రెండింటిని కలిపి మనకి చెప్పేది అనమాట. అంటే ఇంకా మనకి అలా రెండింటిని మనకి ఎందుకు ఇలా పేర్లు ఆడుతున్నాడు అంటే ఇదనమాట కారణం. సో ఇది కాదు, మనకి ఇంకొంచెం అంశాన్ని మనం చూద్దాం. ఇదే అంశాన్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ రెండు పేర్లు ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రధానంగా వెక్టారు రాస్టార్ అనేటువంటి పేర్లు ఆడుతున్నాడు. వెక్టారు రాస్టార్ అని చెప్పేసి ఆడుతాడు. వెక్టార్లో అన్నీ కూడా డాట్స్ ఉంటాయి. చూడండి ఒకసారి మనం చూస్తూ ఉంటే ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. వెక్టార్లో మనకి డాట్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ వెక్టార్లో డాట్స్ని మనం గమనించవచ్చు. ఇక్కడ డాట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వెక్టార్ జిఎస్లో మనకి ఏమంటాయి అంటే ఇక్కడ డాట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చరికి ఇక్కడ లైన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వచ్చరికి బహుభుజి అంటారు అన్నమాట. ఇలాగా ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్లోను లేకుంటే హాఫ్ సర్కిల్ షేప్లోను మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిని మనం వెక్టార్స్ అంటారు. వెక్టార్స్ అంటే ఏం లేదు, మనకి డాట్స్ రూపంలోను లైన్స్ రూపంలో కానీ ఇలాగా భుజాల రూపంలో కనుక మనకు కనిపిస్తుంటే వాటిని వెక్టార్స్ అంటారు. రాస్టార్స్ అంటే అర్థం ఏంటంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు ఉంటాయి. ఇది జిఎస్లో ఒక టైప్ అనమాట. జిఎస్లో అడ్డు వరుసలు నిలువు వరుసలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అడ్డు వరుసలు నిలువు వరుసలు తర్వాత అన్నిటినీ కలిపి మనకి ఇస్తూ ఉంటే మనకి ఇక్కడ డాట్స్ రూపంలో చూపించిన అన్ని కూడా మనకి బిల్డింగ్స్ అనమాట. డాట్ రూపంలో చూపించిన అన్ని కూడా మనకి బిల్డింగ్స్ అని, ఇలా మనకి లైన్ రూపంలో చూపించిన స్ట్రీట్స్ అని, ఇలా నిలువు అడ్డు వరుసలో అన్నిటిని మనం కలిపి చేస్తూ ఉన్నప్పుడు అట్లా మనం చూస్తాం. మనం చూసాడు ఇక్కడ డాట్ లైన్లో ఉన్న స్ట్రీట్ రూపంలో, పార్సల్ రూపంలో, ఎలివేషన్, తర్వాత ల్యాండ్ యూసేజ్ అనేది మనకి అడ్డు నిలువు వరుసల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. మొత్తాన్ని కలిపితే మనకు వచ్చింది రియల్ వరల్డ్గా చెప్పుకోవచ్చు. ఇది మనకి జిఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. జిఎస్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే మనకి చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో ప్రధానంగా అంటే మనకి డేటాని తీసుకొని డేటాని అనాలిసిస్ చేస్తూ ఉంటుంది అని చెప్పుకుంటూ మనం వచ్చాం అనమాట. ఇది మనకున్నటువంటి ప్రధాన అంశం అనమాట. ఇట్లా మనం చూసుకుంటూ వచ్చాం. ఇట్లాగా ఒక మనకి షీట్ డేటా ఉంటుంది, స్ట్రీట్ డేటా ఉంటుంది, బిల్డింగ్ డేటా ఉంటుంది, వెజిటేషన్ డేటా, మొత్తాన్ని కలిపి వచ్చింది మనకి ఈ డేటా. దీన్ని మనం జిఎస్ అంటాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అంటే ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకోవాలన్న ఒక 3D పిక్చరైజేషన్ ఇస్తూ ఉంటుంది, ఒక డేటాని విశ్లేషణ అనేది చేస్తూ ఉంటుంది. ఇట్లాగా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇచ్చేదాన్ని మనం చెప్పుకుంటాం అనమాట. ఇది మనకి ప్రధానంగా జిఎస్ఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే మనకి ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి టెక్నాలజీలో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని మనం చూస్తూ ఉంటే టెక్నాలజీ వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. మనకి చూడంటే రోల్ ఆఫ్ డిజాస్టర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ వేరియస్ పేజెస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. టోటల్గా విపత్తు నిర్వహణలో మనకి రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేకుంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మనం చూస్తూ ఉంటే 3 రకాలుగా మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే రిస్క్ అండ్ వల్నరబిలిటీ ఐడెంటిఫికేషన్, అపాయం ఎక్కడుంది, దుర్బలత్వం ఎక్కడున్నది, అంటే ఎంత డేంజరస్ ఉంటుంది, ఎంత ప్రాబిలిటీ ఉంటుంది అనే దాన్ని మనకి అంచనా వేయడానికి కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చి మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ పాలసీస్, ఉపశమన చర్యలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం ఒక కార్యకలాపాన్ని తయారు చేసుకోవడానికి మనకు ఉపయోగిస్తూ ఉంటుంది. దీన్ని ఐడెంటిఫికేషన్ చెప్పుకుంటాం. ఏం ఐడెంటిఫై చేస్తాము? రిస్క్ని ఐడెంటిఫై చేస్తాం, వల్నరబిలిటీని, మన దుర్బలత్వాన్ని, అపాయాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఇక తర్వాత పోతే ఏమి ప్రివెంట్ చేస్తామంటే మనం ఏమి న్యాయం చేస్తామంటే ప్రధానంగా మనకి ఇలా రావాలి. నెక్స్ట్ ప్రిపరేషన్. సో మనకి ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసాము, లేక అపాయాన్ని ఐడెంటిఫై చేసాము, తర్వాత ఏం చేయాలా? ప్రిపేర్ అవ్వాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి? ప్రిపరేషన్ ఫర్ ది రెస్పాన్స్ అండ్ రికవరీ. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు వాళ్ళని ప్రతిస్పందించడానికి, మళ్ళీ అక్కడ రికవర్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనకి కొంత ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే మళ్ళీ రాకుండా కొంత ప్రివెంట్ అనేది చేసుకోవాలి. ఆ ప్రివెంట్ కోసం మనం ఏం చేస్తామంటే మిటిగేషన్ యాక్టివిటీస్, పాలసీస్ అనేవి మనం చెప్పుకుంటాం. ఎగ్జాక్ట్గా మనకి మ్యాప్ ఉంది. దీని మీద మా క్వశ్చన్ మనకి రావడానికి ఒక అవకాశాలు మనకు కనిపిస్తుంది. రిస్క్ వల్నరబిలిటీ మనం చూస్తూ ఉంటే ఏ డేటాబేస్ ఆఫ్ ఫాస్ట్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ ద డిటర్మైన్ ద రిస్క్ ఆన్ ద పర్టికులర్ జియోగ్రాఫిక్ లొకేషన్. ప్రత్యేక ఒక ప్రదేశంలో సపోజ్ మనకి కరువులు వస్తూ ఉన్నాయి అనుకుంటే, కరువులు రాయలసీమ ప్రాంతాలు ఎక్కడెక్కడ వస్తూ ఉన్నాయి, తెలంగాణ ప్రాంతాలు ఎక్కడెక్కడ వస్తూ ఉన్నాయి అని ఒక పాస్ట్ డేటా షీట్ అనేది నీకు దొరుకుతూ ఉంటుంది ఇక్కడ. అదేంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలా.
దీనికి జియోగ్రాఫికల్ ఏరియాలో సపోజ్ మనకు వరదలు ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు గోదావరి ప్రాంతాలు అన్నప్పుడు దీన్ని కూడా మనం ఒక డేటాని మనం తీసుకోవడం మంచిది, అంతే మంచిది. జోనింగ్ ఆఫ్ హజార్డ్స్ యూజింగ్ జిఎస్ఐ, ఆ జిఎస్ఐని ఉపయోగించి ఒక జోన్ మ్యాప్ని మనం తయారు చేసుకోవాలి. ఆ ఏరియాలో భూకంపాలు ఎలా వస్తూ ఉన్నాయి, ఈ 3D పిక్చరైజేషన్లో ఆ చుట్టూరు ఏమేమి విలేజెస్ ఉన్నాయి, ఆ చుట్టూరు ఏమేమి ఎంత అడవులు ఉన్నాయి ఏంటనేది మనం కూడా ఒక జిఎస్ ద్వారా ఒక హజార్డ్ జోనింగ్ మ్యాప్ అనేది మనం ఒకటి తయారు చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత వ్యాలిడేటింగ్ ద డిజాస్టర్ హిస్టరీ డేటాబేస్ విత్ ద హజార్డ్ మ్యాప్స్ అండ్ అదర్ ఎక్స్టర్నల్ డేటా ఫర్ ది యాక్యురసీ ఇన్ రిస్క్ అసెస్మెంట్. అదర్ డేటా తీసుకొని మనకి ఖచ్చితమైనటువంటి సమాచారంతో మనకి రిస్క్ నుంచి మనం బయటపడే విధంగా కొంత మనం అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. రిస్క్ నుంచి కానీ వల్నరబిలిటీ దుర్బలత్వం నుంచి బయటపడటం కొరకు కొంత డేటా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత వచ్చరికి ఇది హిస్టారికల్గా మనం డేటా తీసుకుంటే ఎంతైనా మంచిది అనేది మనకి దీని ద్వారానే మనం తీసుకోవచ్చు అనమాట. ఈ సాటిలైట్స్ ఉపయోగించి మనం ఇక్కడ ఈ డేటాని మనం తీసుకోవచ్చు. తర్వాత ప్రిపేర్నెస్లో మనం చూస్తూ ఉన్నాం డేటాబేస్ ఎగ్జిస్టింగ్ ద స్కిల్డ్ హ్యూమన్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్ ఫర్ ద ఎమర్జెన్సీ రెస్పాన్స్. ఇంకా మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సమయంలో మనం ఏం చేయాలంటే మనకి కొంతమంది స్కిల్డ్ పీపుల్ని మనం తయారు చేసుకోవాలి, వాళ్ళకి హ్యూమన్ సపోర్ట్ని మనం తీసుకోవచ్చు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. డేటాబేస్ ఆన్ హ్యూమన్ రిసోర్సెస్ ట్రైన్డ్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ ట్రైనింగ్ అయి ఉంటారు. అంటే వరదల్లో ఉన్నప్పుడు ఎలా, భూకంపాలు వచ్చినప్పుడు ఎలా, అగ్నిమాపకాలు వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేది కొంత ఒక డేటాబేస్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు కొంత అనేది తెలుసుకుంటూ ఉంటాము. డెవలప్ ప్రిపేర్నెస్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద రిస్క్ అవైలబిలిటీ స్కిల్ రిసోర్సెస్. మనకున్నటువంటి స్కిల్ని బట్టి రిసోర్స్ని బట్టి మనకు కొంత ఒక ప్రిపేర్నెస్ ఒక ప్లాన్ని తయారు చేసుకోవడం అనేది ఎంతైనా మంచిదిగా చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చరికి కన్వర్టింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ టు ద ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఫర్ ద ఈజీ యాక్సెసరీ అండ్ ఈజీ అప్డేటింగ్. అంటే మన జరిగిన విషయాలన్నీ కూడా మనకి ఒక సిస్టంలో కనుక మనకి పిక్చరైజేషన్ ఇచ్చుకుంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అంటే ఒక మనకి సాఫ్ట్ కాపీ లాగా కనుక మనం తయారు చేసుకుంటా ఉంటే ఈజీగా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈజీ వల్ల ఇంకొకటి ఏమైనా జరిగినట్లయితే దాన్ని ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. మిస్ అవ్వకుండా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇకపోతే మనకి ప్రివెంట్కి సంబంధించి మనం చూస్తూ ఉంటే మిటిగేషన్ స్ట్రాటజీస్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్ బేస్డ్ ఆన్ ది స్టాటికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఫ్రమ్ ది వేరియస్ డేటాబేస్. మనకు వచ్చినటువంటి డేటాబేస్ని బట్టి స్టాటికల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకు ఒక స్ట్రాటజీని మనం తయారు చేసుకోవచ్చు. పలానా ఏరియాలో కరువులు వస్తూ ఉన్నాయి అని, గతంలో ఎంత కరువు వచ్చింది ఏంటి, తర్వాత వర్షాలు ఎంత పర్సెంటేజ్ పడ్డాయి ఎంత పడలేదు అన్న ఇన్ఫర్మేషన్ మనం తెలిసినప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మనకి డేటాబేస్ మిటిగేషన్ ఉపశమన చర్యలని మనం చేసుకోవచ్చు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ఏరియస్ నాలెడ్జ్ నెట్ ఫర్ క్రియేషన్ ఫర్ ద నెట్వర్క్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ద ప్రిజర్వింగ్ ద రీసెర్చ్ ఎఫర్ట్ పెట్టుకొని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొంచెం ఈ నెట్వర్క్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెవలప్మెంట్ చేసుకోవడానికి కోసం ఈ గవర్నమెంట్ వాళ్ళకి కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందుతూ ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ గురించి మనం చెప్పుకుంటాం. ఒక పాయింట్ మిస్ చెప్పుకున్నాము. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ద్వారా మనకి ఏం తెలుస్తూ ఉందంటే అగ్రికల్చరల్ క్రాప్ సిస్టమ్ మనం చెప్పుకున్న పాయింట్ మళ్ళీ చూపిస్తున్నాను డయాగ్రామ్ రూపంలో. అగ్రికల్చర్ సిస్టమ్ అంతా ఎలా ఉందనేది మనం చూసుకోవచ్చు. ఈరోజు ఫారెస్ట్ ఎంత ఏరియా ఉంది చెప్పుకోవచ్చు. సాయిల్ ఎలా ఉంది, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా, అల్వేల్ సాయిలా తర్వాత అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు, లాటరైట్ సాయిల్ అనేది. తర్వాత వాటర్ రిసోర్సెస్ డ్యాములలో మనకి నాగార్జున సాగర్ డ్యాములు లాంటి వాటిలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ అలాంటి వాటిల్లో వాటర్ పర్సంటేజ్ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. ల్యాండ్ యూసేజ్ అండ్ కవర్ అని చెప్పేసి ల్యాండ్ ఎంత పంట పండిస్తూ ఉన్నారు, ఎంత ఖాళీగా ఉన్నది, ఎంత బిల్డింగ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. గ్లేషియర్స్ మంచు పర్వతాలు మంచు అనేది కరగటం, మంచు గ్లేషియర్స్ అని హిమాని నదులు అని చెప్పుకున్నాం. ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి దాని ఎత్తి అంతా మొత్తం అంతా తెలుసుకోవచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఎలా పాడవుతూ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ రిలేటెడ్గా కావచ్చు, దీంట్లోనే అన్ని అంశాలు కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఓషన్ అప్లికేషన్స్, సముద్రాల్లో ఆయిల్ పర్సంటేజ్ ఏమైనా లీక్ అవుతూ ఉంటుందా, సముద్రాల్లో షిప్పింగ్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎవరు ప్రయాణం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు ఏంటి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చరికి డిజాస్టర్ వార్నింగ్ అండ్ మేనేజ్మెంట్. ఇట్లాగా ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు, ఒక భూకంపం వచ్చినా లేకుంటే ఒక ఎర్త్క్వేక్ వచ్చినా, ఒక వరద వచ్చినా సరే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ అనేది మనకి ఇక్కడ ఒకటి పనికి వస్తుందని మనం తెలుసుకోవచ్చు. తర్వాత వస్తే మనకి పోతే మనకి ఇంకా కొన్ని అంశాలు మనం చూస్తూ ఉంటే డిజాస్టర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్
డిజాస్టర్ సైట్ అనమాట. డిజాస్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా హెలికాప్టర్ ద్వారా మనకి టీవీల ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు, ఎక్కడ డిజాస్టర్ జరిగిందనేది. తర్వాత ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు. తర్వాత లోకల్ పీపుల్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా మనకి ఇదంతా టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. అంటే శాటిలైట్స్ అవన్నీ మనకి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. శాటిలైట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని విధాలుగా ఇట్లా గవర్నమెంట్ సెక్టార్, గవర్నమెంట్ వింగ్స్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు. తర్వాత డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకొని భవిష్యత్తు విషయాలు కూడా మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుందని మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత వచ్చరికి ఇంకా అప్లికేషన్స్ ఏమున్నాయని ఇంకా మనకి చాలా అంశాలు ఒక్కొక్క పాయింట్ కొన్ని తీసుకుంటూ వస్తూ ఉన్నాను నేను. అప్లికేషన్ మనం చూస్తూ ఉన్నప్పుడు ఫిక్స్డ్ సెల్లార్ టెలిఫోన్ సర్వీస్ అనేది, టెలిఫోన్ సర్వీస్కి మనకి సమాచారం సేకరణలో మనకి బాగా పనికి వస్తుంది. పలానా ప్రాంతాల్లో భూకంపాలు అనేది కాంప్లిమెంటరీ అండ్ బ్యాకప్ టెలిఫోన్ సర్వీస్ ఫర్ ది ఫీల్డ్. ఏ ఫీల్డ్లో ఉన్నామో మనకి ఆ ప్రదేశంలో టెలిఫోన్ సర్వీస్కి కాంప్లిమెంటరీ పనికి వస్తూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా తయారు చేసుకోవాలన్నా, మిలిటరీకి సంబంధించినటువంటి శత్రు దేశాల ఉనికిని మనం తెలుసుకోవచ్చు. ఇతర దేశాల వాళ్ళు సమాచారాన్ని మనకి శత్రు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ రవాణాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనకి ఈరోజు తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే రిమోట్ సెన్సింగ్లో ఇంకా మనకు అప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటే మెటీరియలాజికల్గా మనం తెలుసుకోవచ్చు, ఓషనోగ్రఫీకి తెలుసుకోవచ్చు, గ్లేసియాలజీ, తర్వాత జియాలజీ. మెటీరియాలజీ అంటే మనకి వాతావరణ సంబంధమైనటువంటి విషయాలుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ప్రధానంగా మనకి ఏం కనిపిస్తూ ఉందంటే ఇక్కడ మెటీరియాలజీ అంటే ప్రూఫింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ అండ్ వాటర్ వేపర్, మెజరింగ్ విండ్ వెలాసిటీ. విండ్ అనేది ఎలా బ్లో అవుతూ ఉంటుంది, దాని వెలాసిటీ ఏంటి అనేది, టెంపరేచర్ ఎలా ఉంది, వాటర్ వేపర్ ఎలా ఉంది అనేది మెటీరియాలజీ గురించి మనం స్టడీ చేసుకోవచ్చు. తర్వాత ఓషనోగ్రఫీని మనం చూస్తూ ఉంటాం, మెజర్మెంట్ ఆఫ్ ది సీ సర్ఫేస్ టెంపరేచర్, మ్యాపింగ్ ఓషన్ కరెంట్స్. మ్యాపింగ్లో ఓషన్ కరెంట్స్, కోల్డ్ కరెంటు, తర్వాత వామ్ కరెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. సముద్రం యొక్క టెంపరేచర్ ఎలా ఉంది కూడా మనం ఓషనోగ్రఫీలో తెలుసు. గ్లేసియాలజీలో మ్యాపింగ్ మోషన్ ఆఫ్ ది సీ ఐస్ అండ్ ఐస్ షీట్. ఐస్ షీట్ అనేది సముద్రంలో ఐస్ అనేది ఎలా మూవ్ అవుతూ ఉంటుంది. డిటర్మింగ్ ద నావిగేషన్ ఆఫ్ ది సీ, సముద్రంలో మనకి నావిగేషన్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. జియాలజీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది రాక్లు ఎన్ని రకాల శిలలు ఉన్నాయి. తర్వాత జియోగ్రాఫికల్ ఎక్కడ వీక్గా ఉన్నది సాయిల్ అనేది కూడా మనం ఇక్కడ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి జనరల్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటే ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా మళ్ళీ కొన్ని అంశాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అంశాలు మనం చూస్తూ ఉంటే ప్రధానంగా మనకి ఏం కనిపిస్తుందంటే GIS యూజెస్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ మనము GISని మనం ఉపయోగిస్తూ ఉన్నామో మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాము అంటే మనకి ప్రీ డిజాస్టర్స్ అంటే డిజాస్టర్కి ముందు కొన్ని దాన్ని బట్టి మనం దీన్ని GIS మనం అంటే రిమోట్ సెన్సింగ్ ఎలా ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో చాలా చూసాం. ఇప్పుడు ప్రత్యేకంగా GISకి సంబంధించిన పోస్ట్ డిజాస్టర్స్ అనేది మనం చూద్దాం అనమాట. ప్రీ డిజాస్టర్స్, పోస్ట్ డిజాస్టర్స్ అని మనం చూద్దాం. ఇక్కడ ప్రీ డిజాస్టర్స్ అంటే డిజాస్టర్కి ముందు మనం చూద్దాం. తర్వాత వచ్చరికి డిజాస్టర్ వచ్చిన తర్వాత ఈ GIS ఎలా ఉపయోగపడుతుంది మనం చూద్దాం. ప్రధానంగా ప్రిపేర్డ్నెస్ అన్నమాట. మనం చెప్పుకుని ఏదైనా ఒక ముందుగా ఒక సంస్థను స్థాపించాలన్నా, ఒక బిల్డింగ్ స్థాపించాలన్నా, ఒక పాఠశాల స్థాపించాలన్నా ముందుగా డేటాని అనాలిసిస్ చేసుకోవడానికి ఈ మనకి GIS అనేది ప్రిపేర్డ్నెస్. అదేనా మనకి భూకంపాలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ 3D పిక్చర్ రూపంలో మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చి రిస్క్ అనాలిసిస్, మనకి ఇది కూడా చెప్పుకోవచ్చు. రిస్క్ అనాలిసిస్లో ప్రధానంగా మనకి అంటే అపాయం అనేది ఎలా జరిగింది, తర్వాత ఎంతమంది జరిగింది ఏంటనేది ఒక పిక్చరైజేషన్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. తర్వాత వచ్చరికి అజార్డ్ జోనేషన్ అనమాట. అంటే మనకి హానికరమైనటువంటివి లేకుంటే హానికరమైనటువంటి ప్లేసులకు సంబంధించినటువంటి జోనేషన్ అంటే మ్యాపింగ్ అనేది మండలాలను మనం తయారు చేసుకోవచ్చు. వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటాం. వల్నరబిలిటీ మ్యాపింగ్ అంటే మనకి ఏదైతే మనకి దుర్బలత్వం ఉన్నాయో ఆ ప్రాంతాలని మ్యాపింగ్ అనాలిసిస్ ఇదే వస్తుంటాయి మనకి. తర్వాత వచ్చరికి ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ముందుగానే మనకి ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు రెస్పాండ్ అవడానికి. తర్వాత వచ్చరికి స్పేషియల్ అండ్ నాన్ స్పేషియల్ డేటాబేస్ అంటారు. దీంట్లో మనం చూస్తూ ఉంటే అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ స్టేట్ వారీగా, డిస్టిక్ వారీగా, బ్లాక్ వారీగా, తాలూకు వారీగా మనకి ఒక అడ్మినిస్ట్రేషన్ బౌండరీస్ మనం తయారు చేసుకోవచ్చు. రివర్ నెట్వర్క్ అనేది మనం చూడొచ్చు. తర్వాత వచ్చరికి రోడ్ నెట్వర్క్ కూడా చూడొచ్చు. రైల్వే నెట్వర్క్ ఎలా ఉంది, ఎయిర్పోర్ట్ రోడ్వేస్ ఎలా ఉన్నాయి, ఎయిర్వేస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక పాయింట్ మనం చూసుకోవచ్చు. ప్రీ డిజాస్టర్లో ప్రిడిక్షన్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది, ఎందుకంటే మనకున్న సమాచారం ఆధారంగా. తర్వాత ఫోర్కాస్ట్ మోడల్స్ అంటే డిజాస్టర్ వైజ్గా మనకి ఫోర్కాస్ట్ అనేది చేసుకోవచ్చు మనకి.
తర్వాత వచ్చరికి విజిలెన్స్ సిస్టమ్ అంటారు, అబ్జర్వేషన్, వార్మింగ్ అనేది వార్నింగ్ ఇవ్వటాలు, తర్వాత పరిశీలించడం, అంతా కూడా మనకు ఒక మాటలు చెప్పుకోవాలంటే అంతా కూడా ప్రీ డిజాస్టర్లో ఏం చేస్తామంటే మ్యాపింగ్ చేసుకోవటం, ప్లానింగ్ చేసుకోవటం, అనాలిసిస్ చేసుకోవటం, వార్నింగ్ ఇవ్వటాలు, ఇవే మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. తర్వాత జిఐఎస్ను ఉపయోగించి మనం చూస్తూ ఉన్నప్పుడు కొంత రిలీఫ్ అనేది మనం చేసుకోవచ్చు, ఉపశమనం అనేది మనకి ఇవ్వచ్చు. తర్వాత వచ్చి డిజాస్టర్ ఐడెంటిఫికేషన్ అనేది మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఇమ్మీడియట్ రెస్పాన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జరుగుతున్నటువంటి విధానాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తర్వాత ఎవరైనా ఏదైనా పాడైనా సరే రికవర్ చేసుకోవచ్చు. రీహాబిలిటేషన్ చేసి వాళ్ళు నిరాశ్రయులైనట్లయితే వేరే ప్రాంతాలను తీసుకొని వాళ్ళు మనం చేయొచ్చు. తర్వాత వచ్చరికి ఇంపాక్ట్ స్టడీ అనమాట, దీని గురించి అధ్యయనం చేయడానికి ఎలా ఇంపాక్ట్ అయింది ఏంటనేది కూడా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి ఇంకా జిఎస్ అనేది మనకి ప్రధానంగా మనం చూస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనకు కావాల్సినంత కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని అనాలిసిస్ చేసి ముందస్తు చర్యల్లో భాగంగా ఎవరికి కూడా హాని లేకుండా మనకి కాపాడడానికి అందుకని మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే పోతే ఇప్పటివరకు మనకి రిమోట్ సెన్సింగ్ను ఉపయోగించి మనం ఏమైనా పనులు చేసామా లేదా ఊరికి కబుర్లు ఎప్పుకోవటమేనా మనం చూస్తూ ఉంటే చాలా వరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి చూస్తూ ఉంటాం. ప్రధానంగా హిమాలయాల్లో మనకి ఏమేమి వర్కౌట్ చేశాయని, అంటే మనకి విపత్తులో ఇప్పటివరకు సాధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తూ ఉంటే ఇప్పటివరకు మనకి హిమాలయ ప్రాంతాల్లో మనకి వెళ్ళి చూస్తూ ఉంటే మంచు అనేది మనకు కరుగుతూ ఉంటుంది. హిమాలయ మంచు కరిగినటువంటి విషయానికి సంబంధించిన సమాచారం, కరిగినటువంటి సమాచారం, మెల్టింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రజలని ఆ రేటు ఎంత పెరుగుతూ ఉంటుంది, ఎలా తగ్గుతూ ఉంటుంది, ఎలా కరిగిపోతూ ఉంటుంది అనే సమాచారాన్ని మనకి ఇస్తూ ఉంటుంది. తర్వాత వచ్చరికి రాజస్థాన్ రాష్ట్రంలో కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు రాజస్థాన్ ప్రాంతంలో భూగర్భ జలం అనేది అడుగంటినది అని చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి రిమోట్ సెన్సింగ్ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. తర్వాత వచ్చరికి ఇక్కడ అంతర్గా వ్యవస్థగా అంటే అండర్ గ్రౌండ్ రివర్గా మనకి ఒకప్పుడు సరస్వతి నది ఉన్నది అని చెప్పేసి తర్వాత ఐఆర్ఎస్ శాటిలైట్స్ ద్వారా దీన్ని మనకి ఐఆర్ఐఎస్ అంటారు అనమాట. ఐఆర్ఐఎస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చరికి గుజరాత్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక పట్టణం అనేటువంటి శిథిలాలను కనుక్కున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ద్వారకా పట్టణం యొక్క శిథిలాలు అంటారనమాట. పాడైపోయినటువంటి శిథిలాలను మనకి కనుక్కున్నట్టుగా మనకి గుజరాత్ రాష్ట్రంలో దీన్ని మనం చూడొచ్చు. తర్వాత వచ్చరికి మనకు చూస్తూ ఉంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సమీపంలో మనం చూస్తూ ఉంటే కర్మాగారాల నుంచి వెలువడుతున్నటువంటి ఈ ఫ్యాక్టరీస్ నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఎమిషన్స్ అంటారనమాట. ఉద్గారాలకి అంచనా వేసి ఈ కాలుష్యాలని మనకి తగ్గించడానికి ఈ కాలుష్యాలు ఎలా ఉన్నాయని మనకి ఐఆర్ఎస్ శాటిలైట్స్ ద్వారా ఐఆర్ఎస్ శాటిలైట్ ద్వారా మనకి అంచనా వేసినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వచ్చరికి శారదా నదిలో మురుగునీరు అనేది కాలుష్యానికి పారైపోయినదని చెప్పేసి మనం కూడా శారదా తర్వాత వచ్చరికి కాళీ నది అని చెప్పి చెప్పుకున్నాం కదా. ఈ శారదా నదికి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి విధానాన్ని గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ వచ్చాం అనమాట. గుజరాత్లో భూకంపాలు కావచ్చు, మహారాష్ట్ర లాతూర్ భూకంపాలు కావచ్చు, గుజరాత్ భుజ్కో భూకంపాలు, మహారాష్ట్రలో మనం చూస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రలో మనకు వచ్చినటువంటి ప్రధానంగా మనకి మహారాష్ట్ర ప్రాంతంలో 1993లో లాతూర్ భూకంపం అనేది మనకి జరిగింది. తర్వాత వచ్చరికి మనకి గుజరాత్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో భుజ్ భూకంపం అనేది జరిగింది. ఈ భుజ్ భూకంపం జరిగినప్పుడు నష్టాన్ని అంచనా వేసినటువంటి వాళ్ళలో మనకి ఈ ఐఆర్ఎస్ సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా వేసినటువంటి వాళ్ళగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 2004 సంవత్సరంలో మనకు వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు సునామీలో మునిగిపోయినటువంటి తీర ప్రాంతాల గురించి మనం అధ్యయనం చేసినట్టుగా ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా మనం చూసుకోవచ్చు. అంటే మనకి ఏదో మాటలు చెప్పుకోవటం కాదు, కానీ రిమోట్ సెన్స్ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు మనకి అంతవరకు ఏది ఎక్కడ జరిగింది నష్టాన్ని మనం అంచనా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది సునామీ కావచ్చు, లేకుంటే లాతూరు భుజ్ కానీ ఇవన్నీ భూకంపాలు కావచ్చు. తర్వాత ప్రధానంగా వివాదాస్పదమైనటువంటి సరస్వతి నది గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఐఆర్ఎస్ శాటిలైట్స్ రాజస్థాన్ ప్రాంతాల్లో మనకి కనుక్కున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏ నది కాలుష్యం అయిపోతా ఉంటే ఏంటి దాని పరిస్థితులన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం తీసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ వచ్చింది.
ఇంకా మనం చూస్తూ ఉంటే ఇంకా ఐఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి మనం చూస్తూ ఉంటే జిఐఎస్ వల్ల ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని మనం చూస్తూ ఉంటే జిఐఎస్ వల్ల ఉపయోగం ఉందంటే మనకి నది వల్ల సంబంధించి వరదల కారణంగా ముంపెంత గురవుతూ ఉన్నాయి. ఒక ప్రాంతంలో నదికి వరదలు వచ్చినప్పుడు ముంపు ఏ విధంగా గురైనది అని చెప్పే సమాచారాన్ని మనకి తెలుసుకోవడానికి, లేకుంటే ఈ నది వరదల వల్ల పంట ఎంత నష్టం వచ్చిందో మనం తెలుసుకోవడానికి పనికొస్తూ ఉంటుంది. ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు ఆ విపత్తుకు సంబంధించి ఏ ప్రదేశంలో జరిగింది, తర్వాత ఏ ప్రదేశంలో జరిగింది, ఎంత తీవ్రతతో జరిగింది, ఎంత నష్టం వచ్చింది అన్నటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవడానికి జిఎస్ అనేది ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చరికి మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్, ఒక భూకంపం అనేది ఉదాహరణకు వచ్చరికి భూతాపాలు కావచ్చు, వరదలు కానీ వచ్చినప్పుడు ఆ ప్రాంత స్వభావాన్ని, ఆ స్థలం యొక్క స్వభావాన్ని అనాలిసిస్ చేయడానికి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. తర్వాత వచ్చరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా మౌలిక వసతులు ఏమైనా పాడైపోయినాయా, భవనాలు ఏమైనా పాడైపోయినాయా, తగినటువంటి వనరులు ఉన్నాయా లేవా, అత్యవసర ఉపశమన చర్యలు ఏ విధంగా చేపట్టవచ్చు, ఇలాగా అనేకమైనటువంటి విపత్తులకు సంబంధించి కూడా మనకి జిఎస్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇలాగా జిఎస్ అనేది మనకి సమాచారాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రజలకి మనకి ప్రధానంగా భరోసానిస్తూ ఇంజనీరింగ్ వాళ్ళకి రహదారికి చక్కగా రూపొందించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే తర్వాత ప్రభుత్వాల వాళ్ళు స్థల సేకరణకి దీన్ని ఉపయోగిస్తూ ఉంటున్నాం. ఏదైనా గమ్యాన్ని చేరాలంటే అతి సమీప మార్గాన్ని కూడా చేస్తారు మనం తెలుసుకుంటాం. అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంజనీరింగ్ సమాచారం అనే ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ ఉంటుంది. అంటే ప్రధానంగా మనకి ఎట్లా చక్కగా ప్రణాళిక ఏ విధంగా నిర్మించుకోవాలంటానికి కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంటుంది. గవర్నమెంట్కి సంబంధించి మనం చూస్తూ ఉంటే స్థలాన్ని సేకరించే విషయంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత వచ్చరికి మనకి ఇంటికి గమ్యానికి మనకి ఉన్నటువంటి రోడ్డుని త్వరగా చేరుకోవడానికి మనకి పోలీసులకు కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, నియరెస్ట్ ఏరియా అతి సమీప ప్రాంతాన్ని అతి సమీపంగా ఉన్నటువంటి సమీప ప్రాంతాలని మనకి షార్ట్కట్ రోడ్స్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు కనుక మునిగిపోయినట్లయితే అంటే మనకి నదిలో ఏదైనా వస్తువు మునిగిపోతూ ఉంటే ఎందుకు మునిగిపోయింది ఏంటి అనేది కూడా అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనకి వస్తూనే ఉంటుంది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి రిమోట్ సెన్సింగ్, తర్వాత జిఎస్, వాటి అప్లికేషన్లో జిఎస్ అనేది ఎలా పనిచేస్తూ ఉంటుంది, అలా మనకి వర్టికల్, తర్వాత స్ట్రాస్ అనేది ఒకటి, తర్వాత సెన్సార్కి సంబంధించినటువంటి విషయాలన్నీ, సెన్సార్లో టైప్స్ ఏమున్నాయి, తర్వాత రిమోట్స్లో టైప్స్ ఏమున్నాయి, ఈ సర్వే ఎలా చేస్తారు, మైక్రోవేవ్స్ ఏంటి, ఆప్టికల్ ఏంటి కూడా మనం చూసుకుంటే డీటెయిల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉపయోగపడే విధంగా కూడా దీన్ని మనం చూసుకుంటూ వచ్చాం అనమాట. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్ సంబంధించిన అంశం అనమాట.